ఆల్ ఓవర్ కంట్రీ వస్తారు. అవును. ఆ పిల్లలు అక్కడ కూర్చొని మన పిల్లలు వాళ్ళు ఆర్తనాదాలు వాడు గుంజుకుపోయే విధానం పోలీసు. నాకైతే కాంగ్రెస్ లీడర్ని అయితే అది నచ్చలేదు, నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు దాన్ని ఒక 15 రోజులు ఆపేసి ఈ కార్యక్రమాలు రూల్ పక్కన వేసిన అరెస్ట్ అయిన పిల్లల్ని తక్షణమే వదిలిపెట్టి ఆ తర్వాత ఒక డెలిగేషనే, ఇది కమిటీ, ఆ కమిటీతో ఎక్స్పర్ట్స్ సర్వే ఇది ఈ రోజుల్లో సైడ్ ఇట్లా కూర్చుంటే వాడు మన రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మనకు ఉంది హైదరాబాద్, వాడికి చెప్తే 10 ఏళ్ల కింద ఎట్లుంది, 20 ఏళ్ల కింద ఇట్లుంది, మొత్తం గ్రాఫ్ ఇచ్చేస్తారు, గ్రాఫ్ ఇస్తాడు. నీ ఇల్లు కూడా ఇప్పుడు నేను నా గూగుల్లో దిలీప్ కుమార్ హౌస్ అంటే వస్తుంది, ఇట్లా వస్తుంది, అందులో చెట్లు కూడా వస్తున్నాయి, ఎక్స్పాండ్ చేసి చూస్తే ఆ చెట్లు నాకు కనబడుతున్నాయి. నీకు 20 years కింద ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది కనపడదా, ఆ సర్వే ఎక్కడుందో కనపడదా అని విదిన్ 1 week తెలిపోద్ది. సపోజ్ ఒక ఫారెస్ట్ ఆఫీసరే అందులో పిల్లలే వచ్చి లేదు సార్ అది మీదే అయినా సరే దాన్ని ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కింద డిక్లేర్ చేయండి సార్, అది ఫారెస్ట్ గురుతుందంటే వదిలేయి. అరే పో కేసీఆర్ దగ్గర 1000 కోట్లు 1000 ఎకరాల భూములు లేని కేటీఆర్ను కేసీఆర్ను నువ్వే కదా ఇది పీసీసీ చీఫ్గా అడ్డగోలు తిట్టావు, అది పట్టుకోరాదు పోయి ఎక్కడ ఫెన్సింగ్ పెట్టాడు చూసి ఆ 400 ఎకరాల ముందు తీసుకొని ఈ మల్టీనేషనల్ కంపెనీకి ఇస్తే పాయ ఉన్నాయా లేవా, నువ్వు లేకపోతే ఎందుకన్నావు మరి అన్నావు కదా, నువ్వు ఎక్కడ చూడు రియల్ ఎస్టేట్లో పార్ట్నర్షిప్ ఉంది ఈ ఫ్యామిలీకి అన్నావు, నువ్వు అని తీ విజువల్స్ అన్నావా లేదా, అక్కడ పట్టుకో ఫస్ట్. అసలు ఏ 300 ఎకరాలు ఫెన్సింగ్ పెట్టాడో ఆ చుట్టుపక్కల రాయలసీమలో కట్ట ఇక్కడ ఫెన్సింగ్ పెట్టిన 400 ఎకరాలని మొన్న వాడు చెప్పాడు, నాకు చెప్పాడు మొన్న వాడు ఫెన్సింగ్ పెట్టుకున్నాడు సార్ అక్రమంగా, ఖమ్మంలో ఉన్న ఎంప్లాయీస్ అంతా తలా 300 గజాలు కొంటే బోర్డు పెట్టి గన్మ్యాన్ పెట్టి కాపలా పెట్టారు సార్, 300 మంది గుండాలని మేము బోలేకపోతున్నాడు ఒకటి వచ్చి ప్లాట్ కొనుక్కున్నాడు ఎప్పుడు 20 ఏళ్ల కింద, యు నాట్ ఏబుల్ టు గో బికాస్ ఫ్యాక్షన్ లీడర్స్ తీసుకో ఆ 300 లాక్కొని వాళ్ళు రెడీ ఉన్నారు ఆ కమ్మౌండ్ వదులుకోవడానికి, వాడు డబ్బులు వాడికి ఇస్తే వెళ్ళిపోతాడు. 300 ఎకరాలు వీడి దగ్గర లాక్కొని, వీడి కాదుగా ఉండాయిదాం కదా, తీసేసుకొని ఆ 300 ఎకరాలు ముందు ఇచ్చేసే మల్టీనేషనల్ కంపెనీస్, అది కూడా ఇది పక్కకే ఇక్కడ ఉంది కావాలంటే నేను ఇస్తాను డాటా ఆ 300 acres. ఇది ఎందుకంటే బాబు ఆ పిల్లలు ఏంది, ఆ ఏడుపులు ఏంది, ఆ పక్షులు అసలు ఇప్పటికే మీరు డిఎఫ్ఓ అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎస్ నేను కూడా ఒక పర్యావరణవేత్తనే, మాజీ అటవీ అధికారిని కాబట్టి చెప్తున్నా. అది నిజంగా కనుక పక్షులకు నిలయమైతే, జింకలకు నిలయమైతే, నెమళ్లకు నిలయమైతే వదిలిపెట్టు, గవర్నమెంట్ పని అది కదా, నీ హైడ్రా పనేదే, నీ మూసీ పనేదే, ఎక్కడో ఎందుకు ఇక్కడ ఎదురుగున్నదాన్ని నువ్వు ఎట్లా బుల్డేరు పెట్టి చెట్లు కొడతావు, అసలు చెట్లు కొట్టడానికి పర్మిషన్ తీసుకున్నావు అని అడుగుతున్నాను. చెట్లు కొట్టడానికి ఒక్క చెట్టు కొట్టడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉండాలి, నువ్వు తీసుకున్నావు ఆ పర్మిషన్ కొట్టడానికి, ఎవడు పెట్టాడు ఆ బుల్డోజర్ అక్కడ, ఎట్లా తీసాడు, ఫారెస్ట్ అధికారులు అడగండి ఫోన్ చేసి, అక్కడ ఉన్నట్టు చెట్లు కూల కొట్టడానికి మీకు పర్మిషన్ అప్లై చేశారా, అయిపోయా నువ్వే ఇల్లీగల్ చేస్తుంటివి, ఫారెస్ట్ ఆఫీస్ నిలబెట్టి అక్కడ ఆయన కూడా పెట్టి కొట్టాలని కొట్టదలుచు. సో గతంలో బకాసురులాగా రేవంత్ ఎవరు మన కేసీఆర్ గారు భూములన్నీ ఆక్రమించుకున్నప్పుడు నెక్స్ట్ ఆయన ఆక్రమించాడు 100 ఎకరాలు. వీడు అసలు ఆ మొత్తం ఫ్యామిలీకి సంబంధించి ఒక్కొక్క రియల్ ఎస్టేట్ వెంచర్లో వాడికి ఒక ఫ్లోరు, మనం ఇవాళ రేపు కన్స్ట్రక్షన్ చేయాలంటే ఒక ఫ్లోర్ మార్టిగేజ్ చేయాలి, ఇది రిజిస్ట్రేషన్ అధికారులు, అదే పద్ధతిలో ఒక ఫ్లోర్ నీకు మార్టిగేజ్ చేసేపాడు పర్మిషన్ ఇవ్వలే ఆ కుటుంబానికి. ఎన్ని అపార్ట్మెంట్స్లో మార్టిగేజ్ వాళ్ళ అపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడ రియల్ ఎస్టేట్ చుట్టూ ఫెన్సింగ్ పెట్టి లేఅవుట్ చేయాలంటే అక్కడ భూమిలు 10% ఇవ్వాలి ఆ ఫ్యామిలీకి. రూమర్ అది, నేను కదా నువ్వు కూడా అన్నావు అన్నమాట. పట్టు ముందు అసలు ఎక్కడనే రియల్ ఎస్టేట్ దందాలని తీసి అవి పట్టాలా ఫస్ట్. ఆయన అన్నాడు కదా సార్, ఆయన ఎక్కువ చెప్పాడు కదా, రేపే మేము ముందు అసలు కలుగులో దాక్కున్న ఎలకని లాగుతాడు. ఈ హైదరాబాద్ సంగతి దేవుడు కాదు, యూనివర్సిటీ కూరలు వదిలే ముందు అక్కడ పడి ముందు లాగితే 1000 ఎకరాలు ఈజీగా దొరుకుతుంది.